హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నా హెల్దీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 2 హెల్దీ రెసిపీస్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ 7:30 అవుతుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయంటే వాళ్ళకంటే ఎక్కువగా నాకే హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ 15 డేస్ నుంచి వాళ్ళని చదివించడానికి, ఆ లెసన్స్ అవి రివిజన్ చేయించడానికి వాళ్ళకంటే ఎక్కువ నేనే స్ట్రెస్ తీసుకుంటాను. అందులోనూ వీళ్ళకి ఎగ్జామ్ 7:30 నుంచి 10 వరకే కదండి. ఇంకా 10:30కి ఇంటికి వచ్చేసేవారు. నాకు వీడియోస్ తీసుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా అంత ఫ్రీ టైం ఉండేది కాదు. ఇంకా ఈ రోజు నుంచి కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది నాకు. ఇంక ఇక్కడ నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాము, జీలకర్ర, సోంపు వాటర్ అండి. ఈ వాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేశారు కొంచెం క్లియర్గా చూపించండి అని అడిగారు. ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి వాటర్ని బాగా మరిగించాలండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మనం తీసుకోవాలి. ఇందులో మీరు ఇంకేమీ మిక్స్ చేయని అవసరం లేదు. అంటే హనీ కానీ, లెమన్ కానీ ఏమీ మిక్స్ చేయని అవసరం లేదండి. డైరెక్ట్ తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ జీలకర్ర, సోంపు, వాముని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని లైట్గా ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని ఆ హాట్ వాటర్లో ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ ఒకసారి సెర్చ్ చేసి చూడండి. బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి, అలాగే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించడానికి, ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ వాటర్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందు రోజు నైటే ఓట్స్లో చియా సీడ్స్, పాలు, పెరుగు వేసి నానబెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే ఫ్రూట్స్, ఖర్జూరం, తేనె ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇచ్చేస్తాను. చాలా చాలా హెల్దీ అండి. మార్నింగ్ టైంలో ఉడికించిన ఆహారం కాకుండా ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు తీసుకోవటం వల్ల మనకి టమ్మీ ఫిల్ అవుతుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్లు హై ఫైబర్, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్లు అండి. స్మూతీస్ కానీ, ఓవర్ నైట్ ఓట్స్ కానీ ఇటువంటివి మార్నింగ్ టైంలో తీసుకోవటం వల్ల చాలా చాలా హెల్దీ. ఇంకిక్కడ మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని స్నానం చేసి దేవుని దగ్గర నమస్కారం చేసుకుంటున్నాను. మా కింద పార్క్ ఉంది కదండి. పార్కులో మందార మొక్కలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంక ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఎన్ని మందార పువ్వులు పూస్తున్నాయో అండి. సాహితీ, సాత్విక్ ఇద్దరిలో ఎవరో ఒకరు మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళి పువ్వులు తీసుకొస్తారనమాట పూజ దగ్గరికి. ఇంకా ఆ పువ్వులు దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నాను. మార్నింగ్ టైంలోనే ఫ్రెష్ అయిపోయి సో ఆ విధంగా దేవునికి నమస్కారం చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇంకెక్కడ నేను పక్షుల కోసం బాల్కనీలో గోడపైన కొన్ని నూకలు వాటర్ పెడుతూ ఉంటాను. నేను నూకలు వేసిన వెంటనే చిన్న చిన్న పిచ్చుకలు, రామచిలుకలు వచ్చి తింటూ ఉంటాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకెక్కడ నేను కిచెన్లోకి వచ్చి కారపొడి ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలు కారపొడి కాదు, ప్రోటీన్ కారపొడి. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి, ఖాళీ అయిపోయిందనమాట. ఎలాగో నేను మీకు ఎప్పటి నుంచో ఈ ప్రోటీన్ కారపొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను. ఈ ప్రోటీన్ కారపొడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఈ కారపొడి మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టమండి. అలాగే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ కారపొడి తయారు చేసుకోవడం కోసం మనకి 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ కావాలి. వీటిని తెలుగులో అవిసె గింజలు అంటారండి. అలాగే ఒక 1/2 కప్ పల్లీలు, ఒక 1/2 కప్ నువ్వులు, మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు ఇవి కావాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని వేసి లో ఫ్లేమ్లో, కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి.
అవిసె గింజలు హెల్త్కి చాలా చాలా మంచివండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన హార్ట్ హెల్తీగా ఉండడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, అలాగే వెయిట్ లాస్కి, స్కిన్ హెయిర్ హెల్తీగా ఉండడానికి, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడే వారికి కూడా అవిసె గింజలు చాలా చాలా మంచివి. ఈ అవిసె గింజల్ని మనం మెల్లగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండగా చిటపెట్లాడతాయండి. ఆ టైంలో వీటిని మీరు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ మీరు ఒకేసారి వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదండి. ఎందుకంటే పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. అన్నీ ఒకేసారి వేయించుకుంటే మనకి ఈ పల్లీలు అవి సరిగా ఫ్రై అవ్వవు, టేస్ట్ అంతగా బాగోదు. అందుకని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనే టైంకి ఇందులో మీరు నువ్వులు కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. నువ్వులు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, మాడిపోతే అస్సలు బాగోదండి. నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకుంటేనే కారపొడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. నా దగ్గర కరివేపాకు అవైలబుల్ లేదండి, లేదంటే ఇందులో నేను 1 కప్ కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. మీ దగ్గర కరివేపాకు అవైలబుల్ ఉంటే కనుక ఒక ½ కప్ అయినా సరే ఇందులో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి వీటన్నింటినీ బాగా చల్లారనివ్వండి. ఇవి చల్లారే లోపు నేను హోమ్ టూర్ వీడియోకి ఇంట్రడక్షన్ వాయిస్ ఇవ్వడం కోసం బాల్కనీలోకి అయితే వచ్చానండి. నేను ఆల్రెడీ హోమ్ టూర్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీరందరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆ వీడియోలో నేను మా ఇంటి రెంట్ ఎంత సరదాగా మీరే గెస్ చేసి కామెంట్ చేయండి అని చెప్పాను కదండి. నెక్స్ట్ పెట్టే వీడియోలో మా ఇంటి రెంట్ ఎంత అనేది చెప్తాను అని చెప్పాను కదా. మేము ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అయిందని చెప్పాను కదండి. స్టార్టింగ్లో ఈ హౌస్ రెంట్ 7,000 అండి. 1 ఇయర్ బ్యాక్ 500 ఎక్కువ చేశారనమాట, రెంట్ పెంచారనమాట 500. అలాగే ఒక 500 కాలనీ మెయింటెనెన్స్కి తీసుకుంటున్నారు. మొత్తం ఇప్పుడైతే 8,000 అండి. మన సైడ్తో పోలిస్తే ఇక్కడ రెంట్లు అవి కొంచెం తక్కువే అని అనుకుంటున్నాను. తక్కువ ఎక్కువ అనేది మీరే నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఇంక ఇక్కడ ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత సాల్ట్ వేసేసి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చింతపండు లాంటివి ఏమీ వేయలేదు. ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది, అందుకని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుని అందులో కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసి కలిపేసుకుంటున్నాను. ఈ కారపొడిని ఒక డబ్బాలో వేసేసుకుని ఒక నెల రోజుల పాటు మీరు యూస్ చేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కనుక, అంటే 2-3 నెలలు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక అస్సలు పాడవదండి. ఎన్ని నెలలైనా సరే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఈ కారపొడి ఇంట్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారండి. అలాగే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి ఇడ్లీల్లోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ వాయిస్ ఇచ్చానండి, అయితే మైక్ పెట్టుకోవడం మర్చిపోయానమాట. అందుకని వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. సో అందుకనే ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చేసాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. నేను షార్ట్ వీడియోస్లో ఒక్కొక్కసారి మార్నింగ్ రొటీన్ చూపిస్తూ ఉంటాను కదండి. ఆ టైంలో నేను ప్లేట్లో బీట్రూట్ ఇడ్లీ వేసుకుంటూ ఉంటాను కదా. ఆ ఇడ్లీ ఏ విధంగా వేసుకుంటారో కొంచెం క్లియర్గా చూపించండి అని అడిగారు. ఏం లేదండి, మార్నింగ్ టైంలో నేను ఒక వాయి ఇడ్లీ వేసేస్తాను. అది పిల్లలకి, మా హస్బెండ్కి సరిపోతుందనమాట. పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపిస్తూ ఉంటాను కదా. ఇంకా నేను మళ్ళీ ఇడ్లీ ఏం వేసుకుంటానులే అని ఒక ప్లేట్లో ఈ విధంగా బీట్రూట్ ఇడ్లీ లాగా వేసేసుకుంటాను. నేనైతే ఇడ్లీ పిండి తీసుకుని ఒక బౌల్లోకి పిండి ఎంత ఉందో అంతే క్వాంటిటీలో బీట్రూట్ తురుము కూడా మిక్స్ చేసుకుంటాను. మీరు బీట్రూట్ ఈ విధంగా తురిమి కానీ లేదంటే మిక్సీ జార్లో వేసి కానీ మిక్స్ చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ తురుము ప్లేస్లో మీరు కావాలంటే క్యారెట్ తురుము, సొరకాయ తురుము, ముల్లంగి తురుము, ఇలా మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ విధంగా చిన్న ప్లేట్ ఉందండి, ఇందులో ఇడ్లీ వేసుకుంటాను. ఈ ప్లేట్ అవైలబుల్ లేకపోతే కనుక ఇంట్లో ఈ విధంగా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అందులో అయినా సరే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకుంటుంది ఇడ్లీ ప్లేటేనండి. నేను కర్ణాటక స్టైల్ తట్టు ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. లాస్ట్ ఒక వీడియోలో కూడా తట్టు ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాను. ఆ తట్టు ఇడ్లీ స్టాండ్లో ప్లేట్ అనమాట ఇది. ఇందులో వేసేసుకుంటూ ఉంటానండి నేను ఇడ్లీ. ఈ ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి ఈ విధంగా బీట్రూట్ తురుము మిక్స్ చేసుకున్న ఇడ్లీ పిండి కూడా ఇందులో వేసేసి నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసి నార్మల్ ఇడ్లీ మనం ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటామో అదే విధంగా కుక్ చేసుకోవడమే. నేను ఇక్కడ వేరొక గిన్నెలో కూడా వేసి చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇటువంటి ప్లేట్లు అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కదా. కానీ ఇటువంటి కూర గిన్నెలు అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదండి. ఇటువంటి గిన్నెల్లో కూడా మనం వేసుకుని పెట్టుకోవచ్చు.
ఈ విధంగా గిన్నెల్లో పిండి వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో మనకి ఇడ్లీ రెడీ అయిపోతుందండి. మనం ఎప్పుడు కూడా ప్లెయిన్గా వేయకుండా ఇడ్లీలు వాటిలో ఈ విధంగా వెజిటేబుల్స్ మిక్స్ చేసి వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఎక్కువగా బీట్రూట్ తురుము మిక్స్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా పిల్లలు బీట్రూట్ ఎక్కువగా తినరనమాట. ఫ్రై చేసినా కర్రీ చేసినా తినరు. అందుకని ఈ విధంగా ఇడ్లీ పిండిలో కానీ దోస పిండిలో కానీ చపాతీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా బీట్రూట్ తురుము మిక్స్ చేస్తూ ఉంటాను. చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి చాలా చక్కగా ఈ విధంగా ఇడ్లీ సెపరేట్ అయిపోతుందండి. నేను పైన కారపొడి అలాగే నెయ్యి వేసి పిల్లలకి ఇస్తున్నాను. వేరొక గిన్నెలో వేసాను కదండి, అది కూడా చాలా చక్కగా ఈ విధంగా ఆవిరి కుడుములాగా వచ్చేసింది. అలాగే ప్లేట్కి కూడా అస్సలు అంటుకోలేదు. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేస్తూ ఉండండి. మా పిల్లలకి ఈ అవిసె గింజల కారప్పొడి అంటే చాలా చాలా ఇష్టమండి. ఈ కారప్పొడి ఉంటే ఇంకా ఏ చట్నీ అవసరం లేదు. పైన కారప్పొడి వేసేసి ఈ విధంగా నెయ్యి వేసిస్తే హ్యాపీగా తినేస్తారు. అలాగే హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. కారప్పొడి మాత్రం తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. రోజుకొక స్పూన్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా ఈ కారప్పొడి తినడానికి ట్రై చేయండి. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈరోజు ఎండ వచ్చిందండి. నేను ఒక 10 రోజుల నుంచి ఈ బెడ్ షీట్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచాను. వర్షం పడుతున్నప్పుడు ఉతికితే ఇవి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి. బట్టలు ఏవైనా సరే ఎండ కారితేనే బాగుంటాయి కదండి. ఇంక ఈరోజు మార్నింగ్ లేవగానే ఈ బెడ్ షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి పెట్టేసి ఈ బెడ్ షీట్స్ అన్నీ కూడా పైకి ఎండలోకి తీసుకొచ్చి వేస్తున్నాను. ఇంకా ఈరోజు లంచ్లోకి చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా వెజిటబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, క్యారెట్ అలాగే నా దగ్గర స్వీట్ కార్న్ కూడా అవైలబుల్ ఉందండి. స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. మా పిల్లలకి నాకు కూడా స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇటువంటి రైస్ ఐటమ్స్లో స్వీట్ కార్న్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ కూడా వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కూడా వేసి టమాటో కొంచెం మెత్తపడి మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇందులో నేను సోయా బీన్స్ కూడా వేసుకున్నానండి. అంటే సోయా బీన్స్ కాదు, సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ కూడా వేసుకున్నాను. అవి కూడా మా పిల్లలకి చాలా ఇష్టం. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో నేను టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నానండి. తర్వాత కూరగాయ ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా కానీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను బాస్మతి రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసి బాగా కలిపేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ రైస్ అయితే కనుక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే బాస్మతి రైస్ అందులోనూ ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఈ విధంగా ఏమైనా రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తే కనుక నేను పిల్లల కోసం బీట్రూట్ రైతా కానీ, క్యారెట్ రైతా కానీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చెప్పాను కదండి, మా పిల్లలు బీట్రూట్ కర్రీ చేసినా, ఫ్రై చేసినా తినరు. అందుకని ఏదో ఒక రూపంలో వాళ్ళ డైట్లో బీట్రూట్‌ని కూడా ఈ విధంగా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఒక చిన్న బీట్రూట్‌ని తురిమేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే ఒక చిన్న ఆనియన్‌ని కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఆనియన్స్ ముక్కలు కూడా సాత్విక్ తీసి పడేస్తూ ఉంటాడనమాట. వాడు తీసి పడేయడానికి వీల్లేనంతగా కట్ చేసేస్తాను. కట్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులో తగినంత పెరుగు కూడా వేసేసి సాల్ట్ వేసి కలిపేస్తానన్నమాట. బీట్రూట్ రైతా రెడీ అయిపోతుంది. రైస్ ఐటమ్స్‌లోకి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మీరు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇంకిక్కడ వెజిటేబుల్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను 2 విజిల్స్ మాత్రమే వేయించాను. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇటువంటి రైస్ ఐటమ్స్ ఏవైనా సరే వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదండి. ఇంకిక్కడ ఫస్ట్ వేడివేడిగా ఉండగానే పిల్లలకి పెట్టేస్తున్నాను. ఈ బీట్రూట్ రైతాలో మీ దగ్గర కొత్తిమీర కూడా అవైలబుల్ ఉంటే కనుక సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇదండి నా హెల్దీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నారా? అయితే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం, వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.